హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు ఎల్‌డబ్ల్యూడీ వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి జొన్న దోశలు. డయాబెటిస్ పేషెంట్స్కి మరియు ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప రెసిపీ అని చెప్పుకోవచ్చండి. వరి బియ్యం దోశలతో పోటీ పడేలా రుచిలో అద్భుతంగా ఉండే ఈ జొన్న దోశలు మరియు ముఖ్యంగా కొన్ని చిన్న చిన్న టిప్స్తోని ఏ విధంగా చేసుకోవాలి, హెల్తీగా ఇది ఏ విధంగా చేసుకుంటే మనకి డయాబెటిస్ అనేది తగ్గుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఒక గ్లాసు పొట్టు మినపప్పు తీసుకోండి. కేవలం పొట్టు మినపప్పు మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఇది డయాబెటిస్ రెసిపీ కనుక. ఆ తరువాత ఒక గ్లాసు పొట్టు మినపప్పుకి 2 గ్లాసులు పచ్చజొన్నలు మాత్రమే తీసుకోండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కడుక్కోండి. కడుక్కునే సమయంలో పైన పొట్టు అనేది తేలుతుంది. ఆ పొట్టుని తీసి పారేయండి. తరువాత తగినన్ని నీళ్లు పోసి నానబెట్టండి. దీన్ని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక గ్లాసు పొట్టు మినపప్పుకి 2 గ్లాసులు పచ్చజొన్నలు మాత్రమే వేయాలి. 12 గంటలు నానబెట్టిన తర్వాత ఇలాగ ఉంటుందండి. దీన్ని మళ్ళీ మనం 3 నుంచి 4 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పొట్టు అనేది పడేయకూడదు. ఈ తొక్కని కనుక పడేస్తే మన తొక్క ఒలిచేస్తుందని గుర్తుంచుకోండి. ఎందుకంటే డయాబెటీస్ని కంట్రోల్ చేసే అద్భుతమైన శక్తి ఈ పొట్టులో మాత్రమే ఉంటుంది. పొరపాటున ఈ పొట్టు పారేస్తే ఈ రెసిపీ డయాబెటీస్కి అంతగా పనిచేయదు. అందుకే పొట్టు మినపప్పు మాత్రమే వాడాలి అని నేను ముందుగా చెప్పాను. గుండు మినపప్పు అస్సలు వాడరాదు. ఇప్పుడు పొట్టుతో సహా నిన్న నానబెట్టిన మినపప్పు, జొన్నలు మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు వేలు పెట్టి చూస్తే మీ వేలుకి అక్కడక్కడ పలుకులు తగలాలి. మరీ పేస్ట్ లాగా మాత్రం గ్రైండ్ చేయకండి. కన్సిస్టెన్సీ మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా చేసుకోండి. రెగ్యులర్ బియ్యంతో చేసిన దోశలాగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పెనం బాగా వేడైన తర్వాత కొన్ని నీళ్లు పోసి పెనం మొత్తం చల్లగా అయ్యేలా చూసుకోండి. అప్పుడే మనకి అట్టు అనేది చాలా బాగా వస్తుంది అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టి అట్టుని నిదానంగా మంట ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మాత్రమే అట్టుని స్ప్రెడ్ చేసుకోండి. ఒకసారి అట్టుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు ఏదో పెనం మీద ఆయిల్ వేస్తే పెనం లైఫ్ పెరుగుతుంది కనుక అక్కడక్కడ ఆయిల్ స్ప్రెడ్ చేయండి. దోశ మీద మాత్రం కాదు. దోశని నిదానంగా అన్ని వైపులా కాలేలాగా చూసుకోండి. ఒక్కసారి దోశ గోల్డెన్ కలర్లోకి మారిన తరువాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని అప్పుడు దోశని రెండో వైపుకి తిరగవేయండి. రెండో వైపు కూడా దోశ దోరగా కాలినంత వరకు ఉంచండి. ఇప్పుడు జాగ్రత్తగా దోశ 2 వైపులా కాలిన తర్వాత జాగ్రత్తగా ఫోల్డ్ చేసి దోశని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ సీజనింగ్ చేయండి. దోశని మళ్ళీ నిదానంగా స్ప్రెడ్ చేయండి. మళ్ళీ ఆయిల్ పెనం మీద మాత్రమే వేసి దోశని దోరగా వేగనివ్వండి. దోరగా వేగిన దోశని జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పండి. రెండో వైపు కూడా దోశని నిదానంగా దోరగా కాలనివ్వండి. రెండో వైపు కూడా దోరగా కాలిన తర్వాత దోశని మళ్ళీ అటువైపుకు తిప్పి చాలా జాగ్రత్తగా దోశని ఫోల్డ్ చేయండి. అంతేనండి, జొన్న దోశలు రెడీ. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ మాత్రమే నేను రికమెండ్ చేస్తాను. దీనితో పాటు నల్ల కారం, నెయ్యి దీనికి కాంబినేషన్గా పెట్టుకోండి. చూశారు కదండి, డయాబెటిస్ని రివర్స్ చేసే జొన్న దోశలు ఏ విధంగా తయారు చేయాలో. ఈ విధంగా కానీ చేసుకుని మీరు కానీ తింటే మీ డయాబెటిస్ అనేది ఖచ్చితంగా రివర్స్ అవుతుందండి. ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తోని మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.